ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పార్లమెంట్ సభ్యులు లేరు, అక్కడ కోఆర్డినేటర్సు, అదేవిధంగా శాసనసభ్యులు లేని దగ్గర ఆ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు అందరూ కూడా సమావేశం కావడం జరిగింది. దీంట్లో విస్తృతంగా దీని మీద అందరి అభిప్రాయాలు కూడా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు 8వ తేదీ నుంచి 5 నెలల కాలంలో దీన్ని పూర్తి చేయాలా, ప్రతి కుగ్రామానికి కూడా అందరూ వెళ్ళాలా, అన్ని గడపలంటే ప్రతి ఇంటిని కూడా సందర్శించాలా, అక్కడ వారికి మన మనోభావాలన్నీ కూడా చెప్పాలా, రాష్ట్రంలో జరిగే పరిస్థితులను కూడా తెలియజేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారి ఆశయాల మేరకు ఆవిర్భవించింది కాబట్టి వారి జన్మదినాన్ని కూడా బాగా ఘనంగా నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒక పాంప్లెట్ కూడా రూపొందించడం జరిగింది. ఇది ప్రతి ఇంటికి అందరికీ కూడా అందే విధంగా, అక్కడ వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకునే విధంగా దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చాలా వాగ్దానాలు చేయడం జరిగింది. మరి అవన్నీ కూడా ముఖ్యంగా చెప్పాలంటే రైతు రుణాలు కానీ, వాటిల్లో ముఖ్యంగా మహిళలంతా కూడా పాపం ఆకట్టుకునే విధంగా బంగారు రుణాలు వెనక్కి ఇస్తాం నెల లోపలే అని చెప్పి చెప్పడం జరిగింది. డ్వాక్రా రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు. లేని పక్షంలో నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అదేవిధంగా 3 సెంట్ల స్థలంతో పాటు 1.5 లక్షతో ఇండ్లు కూడా కట్టించి ఇస్తామని చెప్పినారు. ప్రత్యేక హోదా గురించి అయితే చాలా గొప్పలు చెప్పినారు. తిరుపతి సభలో అయితే మోడీ దగ్గర నుంచి చంద్రబాబు దగ్గర దాకా వెంకయ్యనాయుడుతో సహా అందరూ కూడా 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు ఏళ్ళ ప్రత్యేక హోదా అని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఎన్నికలైన తర్వాత ఏ విధంగా వారు అమలు చేస్తున్నారో, ఏ విధంగా మీ కుటుంబాలకంతా కూడా ఆర్థిక సహాయం అందిందా లేదా అనే విషయాలన్నీ కూడా మేము వారికి తెలియజేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఇచ్చిన తప్పుడు వాగ్దానాలన్నీ కూడా వారి ముందుకు తీసుకుపోవాలని చెప్పి మరొకసారి నిర్ణయం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 2 సంవత్సరాలలో అనేక కార్యక్రమాలన్నీ కూడా ప్రజల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగింది. వాటినన్నింటినీ కూడా వివరించడం జరుగుతోంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పాలన బాగుందా బాగలేదా, ఆయన పాస్ అయ్యారా పాస్ కాలేదా అని చెప్పి ఒక 100 ప్రశ్నలు దీంట్లో సంధించడం జరిగింది. దానికి జవాబు కూడా ఆ కుటుంబం నుంచి తీసుకునే విధంగా అవును లేదు అని చెప్పి ఒక కాలమ్స్ పెట్టి ఆ 100 ప్రశ్నలతో కూడా ఈ పాంప్లెట్ను ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ 2 సంవత్సరాలలో ఆయన ఎన్నికల హామీలు నెరవేర్చకపోగా ఆయన అత్యధిక ఉత్సాహంతో చేసిన దోపిడీని దాదాపు ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అని ఇప్పటికే మీ అందరికీ మీడియా సంస్థలకంతా కూడా పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాన్ని ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అని చెప్పి ఏదైతే బుక్ ఇచ్చామో, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో 1,45,549 కోట్లు మేర దోపిడీ జరిగిందని చెప్పి దానికి వివరాలతో సహా ఈ పాంప్లెట్లో పొందుపరిచి ప్రతి ఇంటికి కూడా ఇది డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. దీంట్లో మా శాసనసభ్యులు కానీ, నియోజకవర్గ కోఆర్డినేటర్లు కానీ వారందరూ కూడా వారి వీలు చూసుకొని దాదాపు మున్సిపాలిటీలు ఉండే దగ్గర, మున్సిపాలిటీ లేని దగ్గర మున్సిపాలిటీతో కలుపుకొని 100 పంచాయతీల లోపలే ఉంటాయి. ఎందుకంటే రాయలసీమలో చాలా ఎక్కువగా పంచాయతీలు ఉంటాయి, ఆంధ్ర ప్రాంతంలో పాపులేషన్ ఎక్కువ ఉండి తక్కువ పంచాయతీలు ఉంటాయి. మరి ఈ పంచాయతీల్లో అన్నింటిలో కూడా వారు తిరిగే విధంగా ఈ 5 నెలల్లో తప్పనిసరిగా 3 రోజుల కంటే ఎక్కువ ఈ ప్రోగ్రాం డిస్కంటిన్యూ కాకుండా 3 రోజులు ఒకవేళ వాళ్ళు ఏదైనా ఆరోగ్యరీత్యా కానీ లేదా ఇతర పనుల ఒత్తిడితో కానీ నిలిపివేసిన 4వ రోజు నుంచి నిరాఘాటంగా ఈ ప్రోగ్రాం జరగాల. ఇది పూర్తయిన తర్వాత తప్పనిసరిగా దీని మీద మంచి ఫలితాలు వస్తాయని చెప్పి మేము మా పార్టీ ఆలోచన చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా దీన్ని
ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని ప్రతి ఒక్కరు కూడా తిరిగి అమలు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. తప్పకుండా అందరూ కూడా దానికి వారి ఈ నియోజకవర్గాల్లో ఉండే పరిస్థితిని బట్టి ఈ పాంప్లెట్తో పాటు ఇంకొక పాంప్లెట్ కూడా అక్కడ స్థానిక సమస్యలు ఏమన్నా ఉన్నా, అదేవిధంగా మేము ఏదైనా రేపు అధికారం లేకొస్తే చేయగలుగుతాము జగన్మోహన్ రెడ్డి గారి ఆమోదంతో అని చెప్పి వారు ఏదైనా అక్కడ పరిస్థితులను బట్టి హామీలు ఇవ్వాలన్నా అవి ఇంకొక పాంప్లెట్ను వాళ్ళు తయారు చేసుకొని స్థానికంగా వారికి ఉపయోగం ఉండే విధంగా దీంతో పొందుపరిచి ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని విజయవంతం చేయాలని చెప్పి దానికి తగిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి వారికి ఏదేదో నియోజకవర్గాల్లో పర్యటిస్తారో వారికి కావాల్సిన ఈ సామాగ్రి ఇలాంటి పాంప్లెట్లు ఇంకా ఏదైనా పార్టీ నుంచి కావాల్సిన సామాగ్రి అంతా కూడా సమకూర్చడం జరుగుతుంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవంతం చేసే విధంగా ప్రతిరోజు కూడా రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ మానిటర్ చేస్తూ అందరినీ కూడా కార్యోన్ముఖులయ్యే విధంగా చేయడం జరుగుతుందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. రాజశేఖర రెడ్డి గారిని గుర్తుంచుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో లబ్ధి పొందినారు పార్టీ రహితంగా. మరి వారందరూ గుర్తుంచుకునే విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా 8వ తేదీ చేపట్టబడే ఈ కార్యక్రమానికి మంచి హంగు ఆర్భాటం లేకుండా బాగా విజయవంతం చేసే విధంగా ఆయన ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయన కాంస్య విగ్రహాలు ఉన్నాయి, లేదా ఏ విగ్రహం ఉన్నా కానీ ఆ విగ్రహానికి పూలమాలేసి అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమం మొదలవుతుంది. ఆ విధంగా మొదలు చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. ఏదేమైనా ఇది పూర్తి స్థాయిలో విజయవంతమైతే తప్పకుండా మా శాసనసభ్యులు అత్యధికంగా గెలిచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది పార్టీ కార్యక్రమంగా అందరూ కూడా దీని మీద దృష్టి సారించి మా రాష్ట్ర స్థాయి నాయకులు కానీ జిల్లా స్థాయి నాయకులు కానీ అందరినీ కూడా కోఆర్డినేటర్లను శాసనసభ్యులను కార్యోన్ముఖులు చేసేదానికి చర్యలు తీసుకుంటారని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.